సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఒకసారి ఒక భక్తుడు మార్గం చూపేవారి కన్నా కావాలి అని భగవాన్ రమణ మహర్షిని ప్రశ్నిస్తాడు. అంతర్ముఖమైనటువంటి మార్గం వెదకు అని చెప్పి, బయట నుండి అది నీకు అగపడదు, అక్కడ వెదికే లాభం లేదు అని భగవాన్ సమాధానమిస్తారు. తర్వాత భగవంతుని బయట వెదికి లాభం లేదని హృదయంలోనే వెదకాలని స్పష్టం చేస్తాడు. అంతేకాదు, ఇంకొక సందర్భంలో దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యత్ బ్రహ్మమయం జగత్, దృష్టిని లోపల భరిచి దాన్ని పరమమును చేసి బ్రహ్మ మెరిగిన పిదప వెదికి చూడు. అలా చేస్తే మనకి ఖచ్చితంగా భగవాన్ దృష్టి అంతర్ముఖం కావాల్సినటువంటి ఆవశ్యకతను నొక్కి వక్కాణించడం జరిగింది. దక్షిణ భారతదేశంలో భక్తి మార్గాన్ని ప్రతీకగా పేర్కొని త్యాగయ్య కూడా తమ స్వానుభవాన్ని వివరిస్తూ, అన్నీ నీవనుచు అంతరంగమందున తిన్నగా వెదకి తెలుసుకుంటున్నయ్యా అని చెప్పి గానం చేస్తాడు. భగవంతుడు ఎక్కడ వెతకాలో విస్పష్టభాసంగా విశదీకరిస్తాడు. అలా హృదయవాసి అయినటువంటి భగవంతుని దర్శించాలంటే సద్భక్తుని పయనం అంతర్ముఖమై హృదయ లోతుల్లోకి జరగాలి. ఆ పయనంలో సద్గురువే తమ ధ్వని మరియు కాంతితో కూడినటువంటి సూక్ష్మ రూపంలో సద్భక్తుని వెంటుండి నడిపించి భగవద్ దర్శనం చేయిస్తాడని, ఆ భగవంతుడే స్థూల రూపంలో సద్గురువుగా హృదయ ప్రవేశం వద్ద సూక్ష్మ రూపంలో హృదయ లోతుల్లో భగవంతునిగా దర్శనమిస్తాడని మనం ముందర తెలుసుకున్నాం. భగవంతునికి 3 రూపాలు ఉన్నట్లే మనిషికి 3 రూపాలు, శరీరాలు అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము మరియు కారణ శరీరాలు ఉంటాయని, హృదయంలోని పరమాత్మను ఈ 3 శరీరాలు కప్పి ఉంటాయని, అందులోనే జీవాత్మ పరమాత్మతో సంబంధం కోల్పోయిందని మహాత్ములు తమ మాటల్లో చెప్తూ ఉంటారు. సద్గురు అనుగ్రహంతో స్థూల దేహ అంటే భౌతిక దేహము మాధ్యమంగా నెలకొన్న పరిస్థితుల వలన భగవద్ దర్శనం కోసమై పరితపించేందుకు భౌతిక శరీరం దోహదం చేస్తుంది. అందుకే కొందరు మహనీయులు మానవ దేహాన్ని భగవద్ దర్శన యాత్రలో చిట్ట చివరి మెట్టుగా పేర్కొంటారు. తరువాత సూక్ష్మ కారణ శరీరాలతో హృదయ లోతుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. హృదయంలోని భౌతిక శరీరము ప్రవేశించే అవకాశం లేదు కదా. భగవంతుని వద్దకు ఎవరు స్థూల శరీరంతో వెళ్ళలేరు అనేటటువంటి నానుడిని అంతరార్థం అదే. హృదయవాసి అయినటువంటి భగవంతుని చేరువయ్యే కొలది సూక్ష్మ